గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్గ సభ్యులకి, గౌరవ శాసనసభ్యులకి నా హృదయపూర్వక నమస్కారం. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ఏర్పడి ఇంకొద్ది కాలంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దీంట్లో ఇంటరం బడ్జెట్తో పాటు 2 పూర్తి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టగలిగారు గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. మొన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల పైగా ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని, ఆశల్ని గుర్తించింది. వాటి సాధనకై చాలా బలమైన అడుగులు వేసింది. పర్టికులర్ ఇది మనకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ, 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ, ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో, ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది ఈ బడ్జెట్ చాలా చాలా తెలియజేసిన అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలని, ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే, గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే, ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటినీ తట్టుకొని దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు బడ్జెట్ ప్రసంగంలో చాలా బ్యూటిఫుల్ కోట్ చేస్తూ వెళ్ళారు. దాంట్లో ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పింది, తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావితరాల కోసం చెట్లు నాటి వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నవాడు అన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఇది వారిని ఎలా కంపేర్ చేశారంటే, ఒక దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మనకున్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత, ఈ 2 ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ, వారి పయ్యావుల కేశవ్ గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తాను. అండ్ ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే, గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి, అంటే ఎలా ఉన్నారంటే, వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోలు పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని వ్యక్తులకి చేసిన కొనుగోలు కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల
రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి నెట్టవేయబడి. ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసి వెళ్ళారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకుని కాంట్రాక్టర్స్కి, వెండర్స్కి వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్ళిన అప్పులే 1,35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అప్పులు తిరిగి చెల్లించగలిగాం అధ్యక్షుడు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో 37,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు మిగిల్చిన అప్పులను క్లియర్ చేస్తూ అదనంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 25-26 ఆర్థిక సంవత్సరంలో 18,700 కోట్లని విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 10,500 కోట్ల నిధులను వినియోగించడంలో గత ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. అందులో 1,800 కోట్లు PMAY అర్బన్ రెజ్యువనేషన్ మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ OBC, EBC, డీనోటిఫైడ్ తెగలు, PMSSV కింద రావాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయాయి. తద్వారా పట్టణాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్ర విద్యార్థులు, యువత నష్టపోయింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి రాష్ట్ర మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల 8,700 కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోయాయి. తద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఆగిపోయింది. ఇట్లా గత ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళిన పులివెందులు కానీ, డోన్, ఉద్దానం ప్రాజెక్టులకి తిరిగి మన ప్రభుత్వం వచ్చి 400 కోట్ల రూపాయలు కేటాయించి మళ్ళీ విలేజ్ స్కీమ్ ప్రాజెక్టులు ఈ వేసవిలోని ప్రజలకి అందుబాటులో తీసుకురాబోతుంది. మరో 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించాం. 2027 చివరి నాటికి మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్కి చాలా బలమైన పునరుత్తేజం తెచ్చాం. అలాగే విద్యాశాఖలో కూడా సహచర మంత్రి వైద్యుడు సోదరుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా చాలా రెవల్యూషన్ చేంజ్ చేసి వచ్చినాయి. తల్లికి వందనం, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వంటి ఈ వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం, మెగా DSC ద్వారా 16,000 మందికి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం, ఇవన్నీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మీ దృష్టికి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ప్రజలకి తీసుకురావడానికి సభకు కూడా దేశంలో ఉన్న ప్రతి మనిషికి శుద్ధమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పం తీసుకొచ్చిన ఆయన ద్వారా వచ్చిన జల్ జీవన్ మిషన్ సైతం గత పాలకులు నిర్వీర్యం చేశారు. ఒకసారి రివ్యూస్ చేస్తామంటే 2019-24 మధ్య ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 27,000 కోట్లు కేటాయిస్తే కేవలం వాళ్ళు 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో కేంద్రం ఇచ్చిన గ్రాంట్ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉంది. మనం అధికారంలో NDA ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇందాక చెప్పినట్టుగా పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని ఈ వేసవిలోకి పూర్తి చేయబోతున్నాం. అలాగే మనకి 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే 9,500 కోట్ల రూపాయలతో ఇంకొక 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ని ప్రణాళికలో రూపొందిస్తున్నాం అధ్యక్ష. దాదాపు మనకున్నాయి 48,369 హ్యాబిటేషన్స్. దీంట్లో మేము నిన్న మొన్న ఈ మధ్యన రివ్యూ చేస్తూ ఒకటే మేము అడిగింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ మనకున్న మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా మనకి సింగిల్ విలేజ్ స్కీమ్స్ కూడా మనం ఏదైనా చేయాలని మాట్లాడితే ముందస్తుగా ఒక 3,000 బాగా గొంతెండిన గ్రామాలను గుర్తించాం అధ్యక్ష. వాటికి మేము ఉన్న దాంట్లో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే ఉన్న పైప్ లైన్స్, ఇంటర్నల్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కోరిక ఒకటే, NDA ప్రభుత్వం కోరిక ఒకటే, స్వచ్ఛమైన, శుద్ధమైన నీరు అందించాలి. దీనికి మేము ఈ సమక్షంలో మాటిస్తున్నాం అధ్యక్ష. ప్రతి గ్రామానికి దీనికి నీళ్ళు అందిస్తాం. దీనికి ఇది ఈ 48,369 ఈ గ్రామాల్లో ముందస్తుగా ఈ 15 ఈ మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా ఇంకొక 3,000 గ్రామాలకి నీరు అందించాలని చెప్పి ఒక బలమైన సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఉదాహరణకి మీకు నరేగా కంపారిజన్ మీకు చెప్తాను అధ్యక్ష. మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి తేడా. నరేగా పథకం కింద 2019-24లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఈ CC రోడ్లు కానీ, BT రోడ్లు కానీ మీకు తెలియజేస్తాను. ముందు CC రోడ్లకి
వాళ్ళు 610 కోట్లు ఖర్చు పెట్టి ఈ సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకి 5 సంవత్సరాల్లో వాళ్ళు 610 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది 3,853 కోట్ల అధ్యక్ష. అలాగే సీసీ రోడ్లు వాళ్ళు 854 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాల్లో పెడితే మనం వచ్చింది మనం ఊరి లోపల ఉండే రోడ్లకి వాళ్ళు 884 కిలోమీటర్లు 5 సంవత్సరాల్లో వేస్తే మనం వచ్చి 6,000 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే బీటీ రోడ్లు 5 సంవత్సరాల్లో వాళ్ళు 239 కిలోమీటర్లు వేస్తే మనం 1,331 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే ఆల్ స్కీమ్స్ మన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు మొత్తం పెట్టిన ఖర్చు అధ్యక్ష 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఖర్చు 4,610 కోట్ల రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టింది 11,506 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సీసీ బీటీ రోడ్లు అన్ని కలిపి 8,100 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాలు వేస్తే మనం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 17,551 కిలోమీటర్ల రోడ్లని ఈ రోజున మనం పూర్తి చేయడం, అలాగే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం నిజంగా కనుక చెయ్యాలి ప్రజలకి అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా రకరకాల దారులు వెతికాం. మనకి అప్పులు మిగిలిపోయినాయి, కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఒక 100 కోట్లు ఎలా సర్దాలి, దేనికి ప్రయారిటైజ్ చేయాలని చెప్పి ఇది మా చిత్తశుద్ధి అంతా ఏంటంటే లాస్ట్ మైల్ జనానికి ఎలా అందించాలి అన్న ఒక తపన ఈ రోజున మనం ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014-19 వచ్చినప్పుడు మనకి విడిపోయినా కానీ 13.50% మనకు ఉన్నప్పుడు, అదే 19-24 వచ్చేటప్పటికి 10.5% పడిపోయింది. కానీ మనకి 9 లక్షల పైచులకు అప్పు ఉండి మనకి పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసి అమరావతిని కట్టకపోయినా కానీ స్టిల్ మన ఇన్ని దెబ్బలతో పాటు మన ఎదురు దెబ్బలు తింటూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 24-25 సంవత్సరానికి కానీ 11.75 ఆర్థిక అభివృద్ధిని చూపించిందంటే ఇది ఎంత బలమైన దార్శనికతతో కూడిన ఈ లీడర్షిప్ ఉందో మనకు తెలియజేస్తా ఉన్నది. సో మనస్ఫూర్తిగా ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 2019-24కి మనకి వాళ్ళకి 16,000 కోట్లు వస్తాయి. ఈ ప్రభుత్వం రాగానే 24-25కి 32,712 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టింది. అలాగే 25-26కి 53,915 కోట్ల రూపాయలు ఇవ్వడం మనకి కేటాయించడం జరిగింది. ఇది చాలా బలమైన మనకి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉంది అధ్యక్ష. దీనికి నేను కోరుకుంటుంది కూడా ఈ అలయన్స్ చాలా బలంగా ఉండాలి అనేది నా ప్రజల సభ్యులందరికీ కూడా నేను నా ఆకాంక్షని, నా ఆశయాన్ని తెలియజేస్తాను. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్ళలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24 వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికీ. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న సవరణ ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష. అలాగే మీ దృష్టికి ఒక కీలకమైన విషయం తీసుకురావాలి అధ్యక్ష. మన దేశంలో 140 కోట్ల ప్రజల భవిష్యత్తు నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగ నిర్మాతలు 3 ప్రధాన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వన్ ఇస్ శాసనసభ వ్యవస్థ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఈ
ఈ 3 వ్యవస్థలు పరస్పర సమన్వయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుంది. వీటిలో ఏ ఒక్క వ్యవస్థలోనైనా లోపాలు ఏర్పడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపడం కాకుండా ప్రజలకి న్యాయం మరియు సేవలు చేయడంలో ఇబ్బందులు పెడతాం. ఇది ఎందుకు ప్రస్తావించానంటే అధ్యక్ష, ఈ మధ్య నేను మన గవర్నర్ గారిని కలవడం జరిగింది, అబ్దుల్ నజీర్ గారిని. జరుగుతున్నప్పుడు ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది, ఈ నేషనల్ గ్రిడ్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం దాదాపు 1,11,59,767 సివిల్ కేసులు, మరి 3,80,60,784 క్రిమినల్ కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే మీరు యాజ్ ఒక పొలిటికల్ మీరు లెజిస్లేటివ్ పవర్ ఉన్న మీరు ఏదైనా మీరు కూర్చోబెట్టి ఒకసారి మీ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఎలా తగ్గించగలం, ఈ లిటిగేషన్ ఎలా తగ్గించగలం మీరు కూర్చోబెట్టి ఒకసారి ఎలా ఫెసిలిటేట్ చేయగలరు ఒకసారి మీ సభ దృష్టిలో మీరు మాట్లాడడం చెప్తే నేను ఇది నాకు నిజం చాలా వాస్తవం అనిపించింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న కోర్టుల సంఖ్యకి ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకి రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్యకి మధ్య చాలా స్పష్టమైన అసమతుల్యత ఉంది అధ్యక్ష, ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కేసులని పరిష్కారం కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా చెప్పడం చాలా చాలా కష్టం. అందుకని ముఖ్యంగా మీరు కోర్టుల పరిస్థితిని చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా అడ్వకేట్ల కోసం టాయిలెట్స్ కానీ సదుపాయాలు కానీ చాలా చోట్ల లేవు, కనీసం వాళ్ళ విశ్రాంతి గదులు కానీ. రోజుకి వేలాది మంది కోర్టులకు వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా చాలా చాలా అవసరం. అందుకే బడ్జెట్లో న్యాయశాఖకు తగిన నిధులను కేటాయించే బాధ్యత లెజిస్లేటివ్ వ్యవస్థ పైన ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఈ సందర్భంలో ఈ సంవత్సరం గౌరవ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో దాదాపు 100 కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి 349 కోట్లని కేటాయించడం చాలా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం న్యాయశాఖ చాలా ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా సభ దృష్టికి నేను తీసుకొస్తే ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది, ప్రత్యేకించి గవర్నర్ గారు చెప్పింది, ఒక్క కేసు ఒకళ్ళ మీద ఉంటే మనందరికీ తెలిసి అందరం దాదాపు ముఖ్యమంత్రి గారు చెప్తే సభలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒకలాగా కేసులు ఉన్నాయి. మన మీద కేసు పడింది లేదంటే సగటు ఒక మనిషి మీద కేసు పడిందంటే మన ఒక్కళ్ళ మీద పడినట్టు కాదు, మన కుటుంబ సభ్యుల మీద, మన చుట్టుపక్కల ఉన్న దాదాపు 10 మంది మీద పడద్ది. ఆయన అబ్దుల్ నజీర్ గారు చెప్పింది కూడా, ఒక కేసుని మీరు ఒక వ్యక్తిగా చూడకండి, ఒక సమూహంగా చూడక 10 మంది మీద ఇంపాక్ట్ ఉంటుంది. మీరు కోటి కేసులు ఉన్నాయంటే దాదాపు 10 కోట్ల మంది ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని దాని మీద మీరు లిటిగేషన్కి మీరు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మీరు పెంచే దిశగా మీరు ప్రభుత్వం ఆలోచిస్తే చాలా మంచిది అనేది వారు సూచనప్రాయంగా తెలియజేశారు అధ్యక్ష. అలాగే కేసుల స్వభావం క్లిష్టతను బట్టి చిన్న చిన్న వివాదాలను ఏడీఆర్ సెంటర్ల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటే కోర్టులపై ఉన్న భారం తగ్గుతుంది. ఇవే కాకుండా కొత్త కోర్టు భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా ఇప్పటికున్న కోర్టులన్నింటిలో కూడా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరం. ముఖ్యంగా టాయిలెట్స్ కానీ, తాగునీటి సదుపాయాలు కానీ, కంప్యూటర్స్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్కింగ్ వ్యవస్థలు, డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ వంటి ఐటీ మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలి. అలాగే కోర్టులు మరియు జైళ్ల మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలను విస్తరించడం, ఆటోమేటెడ్ కేసు నిర్వహణ వ్యవస్థలు అమలు చేయడం వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడం ద్వారా విచారణ వేగాన్ని పెంచి ఖర్చులు కూడా తగ్గించవచ్చు. సో అధ్యక్ష, ఈ అంశంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమగ్రమైన ఒక చర్చ జరపాలని, అవసరమైతే గౌరవ గవర్నర్ మరియు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి విలువైన సూచనలు కూడా తీసుకుని ముందుకు సాగితే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సభ దృష్టికి నేను తీసుకొస్తాను. అలాగే నేను మన పంచాయతీరాజ్ నిధులు కానీ మనం ఎలా ఖర్చు పెట్టాం, ఏం ఖర్చు పెట్టాం అత్యంత పారదర్శకతతోటి 175 ఎమ్మెల్యేస్కి సంబంధించి ప్రతి ఒక్కరు, ఉదాహరణకి ఇది పయ్యావుల కేశవ్ గారి ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, గౌరవ శాసనసభ్యులకి ఎంతెంత ఇచ్చాం, ఎంత నిధులు ఇచ్చాం అనేది మీరు ప్రతి ఒక్కరికి వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్షుడు. ఇందులో ఎవరికి కూడా నా దృష్టికి ఏ సమస్య వచ్చినా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏది వచ్చినా కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏది వచ్చినా సరే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్న పరిమితమైన నిధులనే అందరూ ఒకళ్ళకి ఇవ్వకుండా కూడా పార్షియాలిటీ చూపించకుండా ఉన్నంతలో అందరికీ న్యాయం జరిగేలా మేము చేస్తామని, ఇది మీ ద్వారా ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ శాఖ అందజేస్తున్న అధ్యక్ష. ఇది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది మీ నియోజకవర్గాల్లో మీకు ఎంత ఖర్చు పెట్టాం, ఎలా చెప్పాం, మీరు చాలా సగర్వంగా మీరు చెప్పుకునేలా ఉంటుందని తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఏమండి?
థ్యాంక్ యూ. అలాగే అధ్యక్ష వీళ్ళకి సంబంధించి అంటే నాకు సభ దృష్టికి ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు, నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, వెన్ వీఆర్ irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. నాకు మీకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. మీరు బడ్జెట్ వస్తుంది అంటే అరే మాకు ఏం వస్తుంది ఇందులో కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు మాకు ఏం ఖర్చు ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, తల్లిదండ్రులు రాసుకుంటారు. అది మాకు చిన్నప్పుడు మాకు గుర్తు. అలాంటిది ఒక బడ్జెట్ వస్తుంది అంటే ఎన్ని ఆశయాలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, ప్రతి గ్రూప్ మాకేమొస్తుంది మాకేముంటుందని అనుకుంటా ఉంటాం. ఇది మేమందరం ఈ రోజున బడ్జెట్లో అందరికీ ఎంత తృప్తిగా ఉంటుందో నాకు తెలియదు. కానీ వన్ కమిట్మెంట్ టు పీపుల్ ఐ కెన్ సే, ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. వీటితో పాటు నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. బడ్జెట్ లాంటివి అద్భుతంగా చేయడానికి వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అపారమైన అనుభవంతో ఉన్న సభ్యులు ఉన్నారు. ప్రజలు మన నుంచి ఆశిస్తున్న అధ్యక్ష, గొడవలు లేకుండా ఈ అలయన్స్ బలంగా ఉండాలండి. మనం తెలియచేయాల్సింది ఏంటంటే, ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే, ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రారు అధ్యక్ష. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు అధ్యక్ష. అది మటుకు ఎందుకంటే నేను ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మనం తెలియజేయాల్సింది ఏంటంటే, కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ
క్వాలిటీ ఆఫ్ థాట్, క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా, ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఆ జాగ్రత్త మనం అందరం తీసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం బడ్జెట్ గొప్పగా ఉంది అని ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాలనేది నేను మనస్ఫూర్తిగా సభని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిన మీకు, గౌరవ శాసనసభ్యులందరికీ, మంత్రివర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పర్యాటక రంగాన్ని ప్రత్యేకించి దుర్గేష్ గారి ఆధ్వర్యంలో 20,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించాం. తద్వారా 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే గౌరవ మన సివిల్ సప్లైస్ ఆహార పౌర సరఫరాల శాఖ బాధ్యతలు నాదెండ్ల మనోహర్ గారు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వంలో హెచ్చుమీరిన రేషన్ మాఫీ ఆగడాలను అడ్డుకట్టు వేయాలని నిర్ణయించుకున్నారు. అన్నం పెట్టే రైతులు గత ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లు చెల్లించారు. మన ప్రభుత్వ హయాంలో చేసిన ధాన్యం కొనుగోలుకు 4,80,000 మందికి పైగా రైతులకి 24 గంటల్లో 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. మనస్ఫూర్తిగా ప్రతి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.